హాయ్ అండి, వెల్కమ్ టు మాయా రుచులు. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే మిర్చి బజ్జీ, ఆలూ బజ్జీ, టమోటా బజ్జీ అండి. బండి మీద దొరికే స్టైల్లో చేసుకుందాం. మీరు కూడా ఇలాగే ఫాలో అయిపోండి, అందరికీ చాలా బాగా కుదురుతుంది. టమోటాని కట్ చేసుకొని ఇలా స్టఫింగ్ పెట్టుకోవాలండి. మామూలుగా ఉండదు టేస్ట్. పచ్చిమిర్చి బజ్జీ చూడండి ఎంత బాగా ఉడికిందో, లోపల దాకా ఉడికిపోయింది చక్కగా. మీరు కూడా ఇలాగే చేసుకోండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. 1 కప్పు శనగపిండి తీసుకొని జల్లించుకోవాలండి. ఇలా జల్లించేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దీనిలోకి 1 టేబుల్ వాము వేసుకోవాలండి. దీనిలోకి 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకోవాలి. వేసుకొని ఇంకోసారి మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మిక్సీ పట్టుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పిండి కలుపుకుందాం. పిండిలో 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ సాల్టు, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ నూనె వేసుకొని కలుపుకోవాలండి. ఇలా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా కలుపుకోవాలి. ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు పచ్చిమిర్చిలోని గింజలన్నీ తీసేసుకుందాం. ఇలా తీసేసుకోవాలి. మొత్తం ఇలా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు స్టఫింగ్ పెట్టుకుందాం. ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదండి వాము, శనగపిండి, అది ఇప్పుడు స్టఫింగ్ పెట్టుకోవాలి. మిర్చిలోకి ఫుల్గా పెట్టేసుకోవాలి. ఇలా అన్నిటిలోకి పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఆలు ఒకటి కట్ చేసుకుంటున్నానండి నేను. ఆలు కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకోవాలి. పోసుకున్నాక ఒక్కొక్కటి ఇలా నూనెలో జారుగా వదులుకోవాలండి. నూనెలో వేసేటప్పుడు పిండిని 1 సైడు అవ్వకుండా వేసుకోవాలండి. అప్పుడు పర్ఫెక్ట్గా వస్తాయి మిర్చి బజ్జీలు. ఇలా ఒక్కొక్కటిగా అన్నీ వదిలేసుకోవాలండి నూనెలోకి. ఇలా ఫ్రై చేసేసుకొని తీసేసుకోవాలి. బజ్జీలన్నీ తీసేసుకున్న తర్వాత ఇప్పుడు టమోటా బజ్జీ వేసుకుంటున్నానండి. టమోటా కాయగా ఇలా వేసేసుకోవాలి. వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయిపోయినాయండి, తీసేసుకుందాం. ఇప్పుడు ఆలు బజ్జీ వేసుకుందాం. ఇలా ఆలు బజ్జీ కూడా మన ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకొని వేసుకోవచ్చండి. అటు ఇటు తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మిర్చి బజ్జీ రెడీ అయిపోయింది.